హాయ్ అండి. ఈరోజు రత్న కిచెన్స్లో చికెన్ గ్రేవీ కర్రీ చేద్దాం రండి. ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో 3 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేయండి. అవి దోరగా వేగనివ్వండి. ఉల్లిపాయలు కొంచెము ఫ్రై అయ్యాక అందులో 4 పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి కలపండి. ఇవన్నీ కూడా బాగా ఒకసారి కలబెట్టండి. తర్వాత మనము ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేయండి. ఇప్పుడు కూడా చికెన్ మటన్ కూరల్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ బాగా కలపండి. ఇప్పుడు 1 కేజీ చికెను తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి ఆ చికెన్ని అందులో వేయండి. తర్వాత కూర అంతా కలిసేటట్టు బాగా కలబెట్టండి. మొత్తం ఉల్లిపాయలు, అల్లం పేస్టు, ఆ చికెను, ఆయిల్ అన్నీ పట్టేటట్టు కలపండి ఒకసారి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది. మరలా వాటర్ అంతా ఇంకే వరకు ఉడకబెట్టండి. ఇప్పుడు అందులో 1 స్పూను పసుపు, తగినంత కారం వేసుకోండి. నేనైతే 4 స్పూన్లు వేసాను. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు మీ ఇంట్లో వాళ్ళు ఎంత కారం తింటారో అలా మీరు వేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేయండి. ఫస్ట్లో కొంచెమే వేయాలి ఉప్పు, తర్వాత మళ్ళీ మనం చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూర పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిపేటట్టు బాగా కలపండి. మళ్ళా ఒకసారి మూత పెట్టి దాన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత మళ్ళీ నీళ్ళన్నీ కూడా బాగా ఇంకిపోయే వరకు ఉడకబెట్టండి. ఇప్పుడు నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు అందులో చికెన్ ఉడకటం కోసం మనం 1 గ్లాసు నీళ్లు పోసుకుందామండి. ఇది బాయిలర్ చికెన్ కాబట్టి కొంచెం వాటర్ చాలు, ఎక్కువ వేయక్కర్లేదు. ఎక్కువ వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది, బాగోదు. అందుకని 1 టీ గ్లాస్ మాత్రం వేసుకుంటే చాలు. ఇప్పుడు 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే కూర అంతా దగ్గర పడింది. అందులో ఇప్పుడు గరం మసాలా 1 స్పూను, ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూను వేయండి. ఉప్పు అన్నీ కూడా సరిపోయో లేదో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. అంతా ఒకసారి కలబెట్టండి. ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర జల్లుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ కూర నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.